తెలంగాణ ఎస్సీ/ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమం కోసం ఉద్యోగుల సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వ సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వేముల వీరేశం హామీ ఇచ్చారు. హబ్సిగూడలో జరిగిన సమావేశంలో తెలంగాణ ఎస్సీ/ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఎమ్మెల్యే వేముల వీరేశం, ప్రధాన కార్యదర్శిగా మాతంగి శ్రీనివాస్ను ఎన్నుకున్నారు. రోజులో కొంత సమయాన్ని కేటాయించి అసోసియేషన్ సభ్యులను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తానన్నారు వేముల వీరేశం. అదేవిధంగా యూనియన్ ప్రభుత్వం మధ్యలో వారధిగా వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు ఆయన. విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో నేను, దర్వెల్లన్న గారు, అట్లాగే భాస్కర్ గారు, మా యూనియన్ సీనన్న గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజన్న గారు, మిగతా ఈ యూనియన్ లో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి నాయకులు ఈ వేదిక పైన వీరందరం ఈ రాష్ట్రంలో ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ కి ఒక రక్షణ కవచంగా వండుకుంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇటు యూనియన్ కి ప్రభుత్వానికి మధ్య వారధిగా వీరి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గౌరవనీయ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు వీరిద్దరి ద్వారా వీరి సమస్యలు పరిష్కారం చేయడంతో పాటు ఈ వర్గాలకు అండదండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పెద్దలు బట్టి విక్రమార్క గారిని కూడా వీరికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించే విధంగా మేము కృషి చేస్తామని